వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మొన్న మద్యం ఇప్పుడు ఇసుక. ఏపీలో ఈడీ దూకుడు రాజకీయ అలజడిని సృష్టిస్తోంది. లిక్కర్ లింకులు పూర్తిగా తెగనేలేదు. పిక్చర్ అభి బాకీ హై అన్నట్లు దర్యాప్తు నడుస్తూనే ఉంది. మరో ముగ్గురు లిక్కర్ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఆ దర్యాప్తు అలా నడుస్తూ ఉండగానే ఇసుక డంపుల లెక్కేంటో తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. లిక్కర్ కేసు దర్యాప్తు సీరియల్ ఎపిసోడ్ను తలపిస్తోందా? ఇప్పుడు ఇసుక దందాపై ఈడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తోందా? శాండ్ స్కామ్ కేసులో ఈడీ నెక్స్ట్ విచారించేది ఎవరిని? ఇసుక రీచ్ల వెనుక వేల కోట్లు చేతులు మారిందే నిజమేనా? మొన్న మద్యం స్కామ్, ఇప్పుడు ఇసుక కేసు. ఈడీ జోరు. లిక్కర్ కేసులో ఈడీ కస్టడీకి మరో ముగ్గురు నిందితులు. వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, కారుమూరి సునీల్ విచారణ. ఇంకోవైపు శాండ్ స్కామ్ పై దూకుడు పెంచిన ఈడీ. ప్రైమరీ డీటెయిల్స్ కలెక్ట్ చేసే పనిలో ఈడీ అధికారులు. ఇంకా అయిపోలేదు, ఇప్పట్లో ముగిసిపోదు అన్నట్లుగా నడుస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. చిన్న కథ కాదు అన్నట్లుగా ఎంతో జరిగింది, కానీ కొంతే బయటకి వచ్చిందంటోంది ఈడీ. వెలుగులోకి రావాల్సింది ఎంతో ఉందంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులిస్తోంది. లిక్కర్ కేసు దర్యాప్తు నడుస్తూ ఉండగానే సేమ్ టైం ఇసుక దందా వెనుక అసలేం జరిగిందో ఆరా తీస్తోంది ఈడీ. లిక్కర్ కేసు దర్యాప్తు సిట్ దర్యాప్తు నుంచి ఈడీ ఎంటర్ అయ్యే వరకు పార్ట్ 1 గా నడిస్తే, ఈడీ దర్యాప్తు స్టార్ట్ అయ్యాక పార్ట్ 2ను తలపిస్తోంది. ఆల్మోస్ట్ దర్యాప్తు క్లైమాక్స్ కు వచ్చింది. ఛార్జ్ షీట్ వేయడమే లేటు అన్నట్లు ప్రచారం జరిగిన ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంది ఈడీ. లేటెస్ట్ గా ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితులుగా ఆరోపించబడుతున్న వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, కారుమూరి సునీల్ ను 3 రోజుల కస్టడీకి తీసుకుంది ఈడీ. ఈ ముగ్గురు ఏపీ లిక్కర్ దందాలో కీ రోల్ ప్లే చేసినట్లు ఎలిగేషన్స్ చేస్తూ వస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అయితే కారుమూరి సునీల్ లిక్కర్ ముడుపులు, మద్యం ట్రాన్స్పోర్ట్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినట్లు అనుమానిస్తున్న ఈడీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డితో కలిపి ఆయన్ను విచారిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది. మద్యం రవాణా టెండర్ల నిబంధనలను తమకు నచ్చినట్లుగా సవరించి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు అనేది మెయిన్ ఎలిగేషన్. అలా రూల్స్ మార్చడంతో ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను, రాజకీయ నేతలను విచారించిన ఈడీ అధికారులు ఇప్పుడు కస్టడీలో నిందితులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే లిక్కర్ కేసుతోనే పలువురు వైసీపీ నేతలు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇసుక దందాపై ఈడీ ఫోకస్ పెట్టడంతో కొత్త పిక్చర్ అయినట్లు టాక్ నడుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక వ్యాపారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఇసుక విధానం, తెర వెనుక జరిగిన దోపిడీపై ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే మనీ లాండరింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈడీ పల్నాడు జిల్లాకు చెందిన కీలక సాక్షి, సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర కుమార్ను విచారించింది. హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో ఆయన్ను విచారించి ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై డీటెయిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. నాడు జిల్లాల వారీగా కాంట్రాక్టు సంస్థలు ఎంత మైనింగ్ జరిపాయి, వాటికి అనుమతులు ఇచ్చిందెవరనే దానిపై నాగేంద్ర తన దగ్గరున్న సమాచారాన్ని ఈడీకి ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు డమ్మీ కంపెనీల పేరుతో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని నాగేంద్ర ముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రతిమ ఇన్ఫ్రా, జేపీ వెంచర్స్, జేసీకేసీ, టాన్కీ ఎంటర్ప్రైజెస్ల సాయంతో శాండ్ చాటున కాసులు కాజేశారని అంటున్నారు. గూగుల్ ఎర్త్ లో అన్ని రికార్డ్ అయ్యాయని, నిజాలు త్వరలోనే బయటపడతాయనేది నాగేంద్ర వాదన. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ, సుప్రీంకోర్టులో నాగేంద్ర కుమార్ కేసులు వేశారు. దీంతో ఆయనను ఈడీ కీలక సాక్షిగా భావిస్తోంది. నాగేంద్ర కుమార్ ఆరోపణలతో ప్రతిమ ఇన్ఫ్రా, జయప్రకాష్ పవర్ వెంచర్స్, జేసీకేసీ సంస్థలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సదరు సంస్థల అక్రమ ఇసుక మైనింగ్ ఆపరేషన్లపై నాగేంద్రను ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కోరారు.
ఇసుక పాలసీ ముసుగులో 2,566 కోట్లు పక్కదారి పట్టినట్లు ఇప్పటికే ఏపీ ఏసీబీ గుర్తించింది. ఇప్పుడు ఇసుక దందాపై ఈడీ ఎంటర్ అవడంతో హీట్ పీక్స్ కు చేరుకుంటుంది. లిక్కర్ స్కామ్ లో కేవలం కాగితాలు, కమిషన్ల లొసుగులు ఉంటే ఇసుక స్కామ్ లో మాత్రం పక్కాగా వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించిందట. ఆన్లైన్ పర్మిట్లు, ఆఫ్లైన్ వసూళ్లు, సరిహద్దులు దాటిన లారీల లెక్కలన్నింటినీ ఈడీ పరిశీలిస్తోందట. కేవలం పేపర్లపై మాత్రం పారదర్శకత చూపిస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం విచ్చలవిడిగా నగదు చేతులు మారినట్లు ఈడీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక రవాణాకు సంబంధించిన ఫేక్ చలాన్లు, జీపీఎస్ ట్రాకింగ్ లూప్ హోల్స్, పొరుగు రాష్ట్రాలకు తరలిన లారీల లాగ్ బుక్స్, ఇలా ప్రైమరీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసే పనిలో ఈడీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి కొన్ని బినామీ, షెల్ కంపెనీల పేర్లతో వ్యవహారం నడిపించినట్లు ఆధారాలు దొరికాయంటున్నారు. మైనింగ్ శాఖలోని కీలక అధికారులు, తెర వెనుక చక్రం తిప్పిన రాజకీయ పెద్దల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తోందట ఈడీ. ఇప్పటి వరకు లిక్కర్ పాలసీ దర్యాప్తుతో షాక్ ఇస్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు ఇసుక దందాపై కూపి లాగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాల్లో మళ్లీ హీట్ మొదలైంది. లిక్కర్ కేసులో కొందరు నేతలు ఊచలు లెక్కపెట్టి బయటకు రాగా ఇప్పటికీ కొందరు జైలులోనే ఉన్నారు. ఇప్పుడు ఇసుక వ్యవహారంలో ఎవరెవరి జాతకాలు బయటపడతాయోనన్న టెన్షన్ అయితే కనిపిస్తోంది.